నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ రాహుల్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. డన్. సమంత గారు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈరోజు కూడా వార్తల్లోకి వచ్చేసారు. ఏంటి అంటే తను నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నారు. అది మనందరికీ తెలుసు. అది అయిపోయిన తర్వాత తనకి యాలిమోనీ అనేది నాగ చైతన్య కుటుంబం నుంచి ఇస్తా అన్నారు. కానీ ఈమె నో చెప్పేసింది. అదే న్యూస్ మళ్ళీ ఈ రోజు వైరల్ అవుతుంది. ఎందుకని? సి అసలు సమాంత నాగ చైతన్య గురించి పక్కన పెడితే ఏ సెలబ్రిటీ జంట విడిపోయినా కూడా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఒక వర్గమైన ప్రజలు, ఆడియన్స్, వాళ్ళని ఇష్టపడే ప్రేక్షకులు, కళాభిమానులు సమంత నాగ చైతన్య కలిస్తే బాగున్ను అని ఈ రోజుకి అనుకునే వాళ్ళు ఉన్నారు. అవును, ఈ చాలా రోజుకి చాలా ఈ బాధపడ్డారు. రోజుకి వాళ్ళిద్దరి కపుల్ గురించి ఏ కపుల్‌కి లేదండి. ఎంతో అవును, మంది అవును, విడిపోయారు. అవును. ఎంతోమంది రెండో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు అంతెందుకు నాగార్జున గారు, అమల గారిని పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్ గారి సిస్టర్‌ని వదిలేసి హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ గురించి ఒక స్టేజ్ వరకు మాట్లాడుకున్నారు. కొంతవరకు అది కానీ just రేణుదేశాయ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ప్లీజ్ అండి, ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నారు. నా లైఫ్ నాకు బతుకుతున్నా. నా పిల్లలున్నారు చెప్పి. సమంత నాగచైతన్య క్లారిటీ ఇచ్చినా కూడా ఆ క్యూట్ కపుల్ గురించి ఇప్పటికైనా కలిస్తే బాగుండు, కలిస్తే ఇప్పటికైనా శోభితకి బాగుండు. ఇచ్చేసి మళ్ళీ కలిస్తే బాగుండు అని. చాలా బట్ మంది దట్టు ఏంటంటే అనుకుంటున్నారు. పుండు మీద కారం జల్లినట్టు నాగచైతన్య గారు ఆయన ఎగ్జైట్మెంట్‌తో ఇవన్నీ చేస్తున్నారా? లేకపోతే రియల్‌గా రివెంజ్ తో చేస్తున్నారా? తెలియట్లా. ఎందుకంటే సమంతతో ఉన్న ఆ టైం పీరియడ్‌లో ఇంత డ్రామా ఎప్పుడు చేయలా నాగచైతన్య. అవును. ఎప్పుడైనా డ్రామా ఆ ఏజ్‌లో చెయ్యాలి. ఈ ఏజ్‌లో చెయ్యరు. ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ 39. 1986 అంటే 39 ఇయర్స్ ఆయనకి. సో, ఆ 39 ఇయర్స్ ఏజ్‌లో నువ్వు డ్రామా చేయాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఇంట్రోవర్ట్. దట్టు. సమంతతో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే నేను సోషల్ మీడియాలో ఏవో పోస్ట్ చేయను, నా మెమరీస్ నాకు ఉంటాయి కదా అనే మనిషి నిన్న కాక మొన్న ఇంటర్వ్యూ కూడా వియర్డ్ ఇంటర్వ్యూ అండి. నాకు చాలా తెలిసి దారుణం అది. అసలు ఇట్స్ లైక్ ఏ సెడక్షన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అసలు ఒక శోభిత గారు ఈ యాంగిల్ ఉందా అని చెప్పి క్లియర్ అంటే ఆల్రెడీ ఆమె అంతకు ముందు కూడా కొన్ని ఎండార్స్మెంట్స్ చూసినప్పుడు ఓకే, ఎండార్స్మెంట్స్ ఈజ్ ఫైన్. దే ఆర్ ఎర్నింగ్ మనీ అండ్ దే ఆర్ బ్రాండ్ అంబాసిడరింగ్ దట్. వీ డోంట్ కమెంట్ ఆన్ ఇట్. బట్ ఒక హస్బెండ్తో నువ్వు వెళ్ళి తెలుగుంటి ఆడపిల్లలాగా ఒకరోజేమో చీరలు కట్టుకొచ్చి నెక్స్ట్ డే ఏమో చీరలు కట్టుకొని వెస్ట్రన్ డ్రెస్ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ద వే యూ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, మీరు మీడియా ముందుకు వచ్చేటప్పుడు మీరు అసలు ఒక హంబుల్ తెలుగింటి ఆడపిల్ల, తెలుగింటి కోడలు, అక్కినేని గారికి ఇలాంటి కోడలు వచ్చింది అని నువ్వు ప్రొజెక్ట్ చేస్తూ నెక్స్ట్ మినిట్లో ద వే యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ కంప్లీట్, దట్ డజంట్ మీన్ దట్ వెస్టర్న్ ఉండకూడదా, తెలుగింటి వాళ్ళు ఉండకూడదా అని కాదు. నువ్వు ఒకదాగుండు. నాటకంలా అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఏ డ్రామా. అది ఎవరికైనా తెలుస్తుంది, అది ఎవరికైనా అనిపిస్తుంది. అది నిజం కాకపోవచ్చేమో, ఆమె నిజంగానే అలా ఉంటారేమో. కానీ బట్ వెన్ ద పీపుల్ వాచ్, the double shaded is not good. That too, the way she expressed when she sees Samantha. ఆమె పేరు విన్నా, ఆమె పాటలు విన్నా. ఎందుకంటే మజిలీ సాంగ్స్ వేశారు. తండేలకు వెళ్ళినప్పుడు ఆయన పాటలు పాడారు. మజిలీ సాంగ్స్ వేసేస్తే ఆమె కొంచెం ముఖం చిట్లించుకుంది. అది నాగా చైతన్య సినిమా. అది సాంగ్ ఎందుకు వేయకూడదు మజిలీ సాంగ్స్? దట్ టు దట్ ఈస్ ఎ వెరీ ప్రెషియస్ ఫిలిం ఫర్ నాగ చైతన్య అండ్ సమాంత. తెలుసా అండి? పెళ్ళయ్యాక వాళ్ళ ఫస్ట్ మూవీ అది. సో ఆ సినిమా అప్పుడు కూడా సమంత ఒక మెమరీ షేర్ చేసుకుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ముందే ఒక ఇంటర్వ్యూలో జనరల్లీ వాళ్ళు అడుగుతుంటే, మేడం అసలు చెప్పండి, మీ మ్యారేజ్ అయ్యాక సినిమాల గురించి మీరు ఏమైనా ఎక్కువ శ్రద్ధ వహించారా? ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ ఆన్ స్క్రీన్ అంటే ఆర్టిస్ట్లే, వైఫ్ అండ్ హస్బెండ్ కాకపోయినా మనసులో ఎంత లవ్ ఉన్నా కూడా ఎవరికి తెలియదు కదా. సో వాళ్ళు ఆర్టిస్ట్ లాగే ఉంటారు. పెళ్ళయ్యాక దే నో దట్ దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు అనుకున్నారంట, సినిమాల్లో మనం ఎట్లా నటిస్తున్నామో అలాగే ఉండాలి, వీ కెనాట్ ఓవర్ రియాక్ట్. అండ్ నెక్స్ట్ ఈమె దగ్గరుండి నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా అండి గోపి సుందర్, ఆ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. సో తమన్ గారికి చెప్పిందంట వెళ్ళి, నా ఫస్ట్ మూవీ అండి, కొంచెం బీజిఎమ్స్ మంచిగా ఇవ్వండి, ఐ వాంట్ టు దిస్ ఇస్ మెమరీ అని చెప్పి. అంత ప్రేమించిన కపుల్ ఏదో ఒక కారణాల వల్ల విడిపోయారు. ఫైన్, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కూడా హ్యాపీగానే ఉంది. ఈ అమ్మాయి కూడా లైఫ్లో కొత్త వాళ్ళు వస్తారేమో అని చాలా పోస్టులు పెడుతోంది. కానీ ఆ ఇంటర్వ్యూలో మీరు ఎందుకు యాలిమోనీ తీసుకోలేదు అని అడిగారు అనమాట బేసికల్గా.
సన్నిహితులు కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా అడిగారంట. "ఎందుకు నువ్వు తీసుకోలేదు? నష్టపోయావు కదా! నష్టపోయావని వాళ్ళు నేను హ్మ్. అడగలేదు కదా! వాళ్ళే ఇస్తానన్నారు కదా! నువ్వు అడగలేదు కదా!" అదే వాళ్ళకి వాళ్ళుగానే బికాస్ దే ఇస్తామన్నారు. నో దట్ దే డిడ్ ఎ మిస్టేక్. హ్మ్. సింపుల్. సో, అది మిస్టేక్ చేసినా, చేయకపోయినా వాళ్ళంతట వాళ్ళు ఇస్తానని ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు ఇవ్వలేదు? ఎందుకు ఒప్పుతున్నావు అని అడిగారంట. తీసుకోలేదు. ఈ అమ్మాయి చెప్పిందంట, "నా కాళ్ళ మీద నాకు నిలబడే శక్తి నాకుంది. నేను ఈ హౌస్ మాత్రమే నాకు కావాలి అన్నాను. బికాస్ దిస్ హ్మ్. ఈస్ ఎ మెమరీ ఫర్ మీ. హ్యాష్‌ని ఇక్కడే పెంచాను. సాషాని ఇక్కడే పెంచాను. నాకు ఈ ఇంట్లో చాలా అనుబంధం ఉంది. అర్బన్ కిసాన్ వాళ్ళతో నేను ఉంచి ఇంట్లో నేను హోమ్ ప్లాంటేషన్ చేసుకున్నాను. హ్మ్. నేను ఇక్కడే ఉంటాను. మా అమ్మొచ్చింది, మా నాన్నొచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ హౌస్." కానీ సమంత నిజంగా గొప్పవారే. ఎందుకంటే గ్రేట్ అండి. 200,00,00,000 అంటే చిన్న విషయమా? గ్రేట్ అండి. ఈ అందరూ మధ్య ఏమంటారు కాలంలో అందరూ యాలిమోనీస్ తీసేసుకుంటున్నారు. మొన్న చాహల్‌ది 'హృతిక్ 65 రోషన్' క్రోర్స్. అదేనండి ఇప్పుడు ఎవ్వరు వదలట్లేదు. 'హృతిక్ రోషన్' వాళ్ళ వైఫ్‌కి 380 క్రోర్స్ ఇచ్చాడు సుజాన్‌కి. సో, అంటే ఎవ్వరు వదలట్లేదు యాలిమోనీనైతే. అడిగి మరీ తీసుకుంటున్నారు. నేను నా కాళ్ళ మీద నిలబెడతాను. నా టాలెంట్ ఉండే వరకు నేను కష్టపడతాను. నాకు అలాంటివేం వద్దు అని ఆమె తిరస్కరించిందంట సింపుల్‌గానే. హ్మ్. ఆ ఇల్లుని మాత్రం నేను ఉంటాను అంటే నాగ చైతన్య ఓకే అనేసి ఎంత కొట్టుకొని విడిపోయినా కూడా దే బోత్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. కైండ్‌నెస్ అండ్ పార్షియల్ లవ్ అనేది ఉంటదనమాట. హ్మ్. సో, మైట్ బీ వాళ్ళిద్దరి మధ్య ఉందేమో. కానీ ఇప్పటి వరకు అసలు ఏం జరిగింది అని ఇంత గోప్యంగా ఉంచారు చూడండి. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. కానీ నిజంగా. చాలా మంచిదది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ గొడవలు అని హ్మ్. తేల్చేస్తారు. అందరికీ తెలిసిన విషయమే. సంథింగ్ హ్యాపెండ్. ఆ అదేంటి అంటే హ్యాపెనింగ్ వల్ల ఇది. ఆ సంథింగ్ ఏంటి? మేబీ శోభిత గారి గురించి ఏమైనా తెలిసుండొచ్చు. ఆర్ ఎల్స్ ఈమె ప్రెగ్నెన్సీ విషయానికో సంథింగ్ వాటెవర్. షీ వాంట్స్ టు గెట్ కన్సీవ్డ్. హ్మ్. షీ డజంట్ వాంట్ టు యాక్ట్ ఆఫ్టర్ శాకుంతలం. హ్మ్. ఆ గొడవలో ఇలా అయ్యింది అని అనుకున్నారు చాలామంది. బట్ వాళ్ళిద్దరు కూడా మేము దాని మీద స్పందించము. మేము మా దాని గురించి మీరు మాట్లాడకండి. మా దాని గురించి మీరు హ్మ్. అడగకండి అని క్లారిటీ ఇచ్చారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. కానీ వాటెవర్ సమంత హాస్ టేకెన్ ద డెసిషన్ అండ్ యాలిమోనీ ఇట్స్ కరెక్ట్. నేనైతే దానికి ఎప్పుడూ ఏకీభవిస్తాను. ఆమె కెరియర్‌లో ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ప్రొడ్యూసర్‌గా షీ హాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ బికాస్ యాస్ ఎ బిజినెస్ పర్సన్ షీ హాస్ అర్బన్ కిసాన్. హ్మ్. She invested in Urban Kisan. అవును. She invested in Ecom. She invested in Sakhi. And హ్మ్. she's doing Prachusa Foundation. All చిన్న చిన్న పిల్లలకన్నిటికి. And she's a brand ambassador for more endorsements. అవును. కొన్ని మోర్ ఎండార్స్మెంట్స్‌కి ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అండ్ షీ ఈస్ లివింగ్ లైఫ్ అండ్ షీ ఈస్ ప్రొడ్యూసింగ్ వన్ మోర్ ఫిల్మ్ 'శుభం'. ఇట్స్ గెటింగ్ రిలీజ్డ్. హ్మ్. అండ్ షీ ఈస్ యాక్టింగ్ ఇన్ 2 ఫిల్మ్స్. వన్ ఈస్ తెలుగు అండ్ వన్ ఈస్ రక్త హిందీ బ్రహ్మాండం. రక్త వెబ్ సిరీస్. బ్రహ్మాండం. యాహ్! 'రక్త బ్రహ్మాండ్.' సో, బట్ ఏంటంటే ఆ మొఖంలో ఆ స్మైల్ అనేది సమంతలో మిస్ అవుతోంది. ఆ స్మైల్ రావాలి. సమంతని మళ్ళీ మనం చూడాలి మంచిగా. సో, ఈరోజైతే ఆ కేస్ ఫైనల్ హియరింగ్ ఉండేదా? లేదా అదేం ఏంటి? లేదండి. అది ఎప్పటిదో మేబీ అది కొట్టేస్తారనుకుంటా ఇప్పుడంతే. హుహు. ఓకే. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.